ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభలకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దేపదాస్ మున్షి, ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కూర్పు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభలకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దేపదాస్ మున్షి, ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కూర్పు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనాయకులు ఖర్గే, రాహుల్ గాంధీని కలవనున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, నిన్న సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అయితే అధిష్టాన పిలుపు మేరకు ఈ పర్యటన చేపట్టారు. ప్రధానంగా రాష్ట్రంలో ఇటీవల చేపట్టినటువంటి కులగణన సర్వేకి సంబంధించినటువంటి నివేదిక, వాటితో పాటుగానే ఏ విధంగా ఈ యొక్క సర్వే నిర్వహించాము, అలాగే ప్రతిష్టాత్మకంగా ఏళ్ల తరబడి కొనసాగినటువంటి పోరాట ఫలంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు పెట్టి ఎస్సీ వర్గీకరణను, అలాగే ఈ కులగణనకు సంబంధించినటువంటి నివేదికను కూడా రాష్ట్ర శాసన మండలిలో తీర్మానం చేశారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ 2 తీర్మానాలను కూడా ఆమోదించిన నేపథ్యంలో కూడా ఈ రెండింటి అంశాలను అధిష్టాన పెద్దలకు వివరించాలని ఈ పర్యటన చేపట్టారు. అయితే నిన్న ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లిన నేతలు నిన్న రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. అయితే రాష్ట్రంలో నిర్వహించినటువంటి కులగణన, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వివరాలను అందజేశారు. అయితే ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇందులో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగానే పీసీసీ కార్యవర్గ కూర్పు మీద కూడా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఉండే విధంగా ఉండనున్నట్లయితే తెలుస్తా ఉంది. అయితే నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 2-3 రోజుల్లో ఈ పర్యటన తర్వాత పీసీసీ నూతన కమిటీ ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు. వాటితో పాటుగానే ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశానికి విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ సభను ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో కులగణనకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ నిర్వహించాలి. దానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలనేటటువంటిది నిర్ణయించారు. అయితే ఆయనకు కులగణన సభకు రావాలనేటటువంటి ఆహ్వానాన్ని అందిస్తారు. దాంతో పాటుగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి మరో భారీ బహిరంగ సభ ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ నియోజకవర్గం అయినటువంటి గజ్వెల్లో నిర్వహించాలనేటటువంటి భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ ఇరువురు నేతలకు కూడా, అలాగే వీరితో పాటు ఏఐసీసీ పెద్దలకు ఈ యొక్క భారీ బహిరంగ సభలకు హాజరు కావాలనేటటువంటి ఆహ్వానాన్ని కూడా అందజేశారు. వారి యొక్క వీలును బట్టి ఈ యొక్క భారీ బహిరంగ సభల తేదీలను కూడా ఖరారు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చర్చలు దఫలవారీగా జరిగినప్పటికీ కూడా, పలుసార్లు ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ అంశం, అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలోనే అయితే ఆదిలాబాద్, నిజామాబాద్,
ఉమ్మడి రంగారెడ్డి అలాగే హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు, ప్రాతినిధ్యం లేదు. అయితే ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఇప్పటికే ఆశావాహులు వారికి సంబంధించినటువంటి లాబింగ్స్ కూడా ఢిల్లీ వేదికగా మొదలుపెట్టినట్లయితే తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ టూర్ తర్వాత మంత్రివర్గ విస్తరణ మీద అలాగే ఈ బహిరంగ సభలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇవాళ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో అలాగే మల్లికార్జున ఖర్గేతో ఇరువురు నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, దీపదాస్ మున్షి, మహేష్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటీ అయి రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటుగానే ఇతర అంశాలకు సంబంధించి కూడా వారికి వివరిస్తారు. రాష్ట్రంలో తీర్మానం చేసినటువంటి అంశానికి సంబంధించి కూడా వారికి వివరించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ రాజు.